ప్రొద్దుటూరు బలిజ సంఘం ఆధ్వర్యంలో పెన్నా నది ఒడ్డున గల బలిజ కళ్యాణ మండపం నందు ప్రొద్దుటూరు టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు ఘంటసాల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ బుక్కపట్నం జయశంకర్, బలిజ సంఘ నాయకుల ఆధ్వర్యంలో బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏ అవసరం వచ్చింది, ఏ విధంగా ఈరోజు ప్రభుత్వ పనితీరు ఉంది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మనకు అలివిగాని హామీలు ప్రతి కులాల వారీగా విభజించి ఏ విధంగా మాటలు చెప్పి పని జరుపుకొని ఈరోజు మనకు ఈ ప్రభుత్వం తీరు చూస్తా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పెద్దలు దాదాపు బడ్జెట్ కార్పొరేషన్ అని పెట్టి దాదాపు 10,000 కోట్లు ఇస్తానని చెప్పి మొదటి విడతలో 1000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా బలిజ సోదరులందరికీ ఆ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే యువత ముందుకు వచ్చి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి ఆ రోజు డబ్బులు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది బలిజ కార్పొరేషన్ ద్వారా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఆ ఫండ్స్ అన్నింటినీ డైవర్ట్ చేసి కార్పొరేషన్ అనేది ఊరికే నాకే వార్తగా చైర్మన్ అని పరిగణించి వైస్ చైర్మన్ నుంచి కనీసం వాళ్ళకు రూపాయి డబ్బులు కూడా ఇవ్వకోకుండా వాళ్ళ సంఘం వాళ్ళకు వాళ్ళు సొంత కార్యకర్తలు కూడా ఉపయోగపడుకోకుండా ఈ రోజు ఆ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నిజమైన నాయకుడు, మాట చెప్తే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నోటికి చేతికి చాలా వ్యత్యాసం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు దాదాపు 5 కోట్లు కావాల్సింది. మళ్ళా ఎలక్షన్స్ మేము నిలబడబోతున్నాం. పెద్దలు మందరం గారు కడప పార్లమెంట్ నిలబడుతున్నా మీ అందరి ముందరికి వచ్చినాం. ఈరోజు ప్రతి విషయంలో కడప జిల్లా విషయంకే వస్తే కడప పార్లమెంట్ పరిధిలో ఈరోజు ఏం జరుగుతూ ఉందో ప్రతిపక్షంగా ఉండే రద్దు చేసినారు. ప్రజలకు ఇచ్చే సబ్సిడీలన్నీ రద్దు చేసినారు. ఈ మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మాణమైన పరిపాలన జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేంద్ర ప్రభుత్వాన్ని 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినాడు. కానీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి లంచగొండితనం లక్షల కోట్ల రూపాయలు పెరిగిపోయింది. ఇతని దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఇతని మనం దూరం పెట్టిన తప్పక లేకపోతే కాదని ఒక మంచి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకొని చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గరికి చేసుకోండి. ఈ సంప్రదాయంలో బీజేపీ మాట్లాడడంలో కానీ మరి తెలుగుదేశం పార్టీలో మాట్లాడడం కానీ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేసిన కారణంగానే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో ఓడించాలన్న మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ దుర్మార్గ పరిపాలన పోవాలని ఒక మంచి నిర్ణయం ఏర్పడి మరి ప్రభుత్వం ఎన్నికలు కాబట్టి మీరు ఎన్నికల్లో మంచి వాళ్ళని గుర్తించాలి. తప్పనిసరిగా మనం ఎవరికి తెలియాలని ఆలోచించాలా. మరి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు, అయ్యా ఒక ఓటు కూడా ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని. వేసిన ఒక వారానికి మా నీటి సమస్య ఉప్పు నీరు తాగుతున్నారని అక్కడ ఉన్న గ్రామ సభ్యులను అందరినీ అడగడం జరిగింది. అడిగిన తర్వాత 4 ఓట్లు వేశారు. అది కూడా శాశ్వత పరిష్కారం మాత్రం కానీ కాదు. మాకు ఏదైతే ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంది. మా నెక్స్ట్ రాబోయే ఎన్డీఏ కూటమిలో పెద్ద ఆయన అందరూ ఓటు వేసి గెలిపిస్తే మా గ్రామానికి ఏదైనా ఒక జాతర కానీ ఒక కార్యక్రమం కానీ మన గ్రామాలలో జరుపుకునేటప్పుడు ఒక 10 రోజులు 15 రోజుల ముందు ఆ గ్రామ పెద్దలను అందరూ డిసైడ్ చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేసేందుకు నిర్ణయం చేసుకుంటారు. మన ఊరి గౌరవం 10 మందికి తెలాలని. అదే తరుణంలో ప్రతి బలిజకుడు నేను చిన్న వయసైనా నాకు ఈ అవకాశం ఎందుకు ఇస్తున్నానంటే
కులాభిమానంలో ఎక్కువ ఈ కులంలోనే నన్ను ఎక్కడైనా గౌరవించడం జరుగుతుంది. అదే ఈ మధ్య కులంలో అందరికీ ఏ ఖర్చు లేకుండా నేను ఈ గ్రామంలో మిమ్మల్ని అందరికీ